సో కేదార్నాథ్కి వెళ్దామని ప్లాన్ చేసేసుకున్నారా? కానీ కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ లేకుండా మిమ్మల్ని కేదార్నాథ్ టెంపుల్లోకి రానివ్వరు. ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో చార్ధామ్ యాత్ర అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు రిజిస్టర్ విత్ మొబైల్ నంబర్ అని కనిపిస్తుంది. రిజిస్టర్ అవ్వడానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లాగిన్ చేయండి. నెక్స్ట్ సైన్ అప్ కొట్టిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఫర్ టూర్ అని ఉంటుంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే యాత్ర చేయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పేజ్ కి వెళ్తాము. సో అక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఆ రెండు కూడా కంపల్సరీ ఇవ్వాలి. అన్ని డీటెయిల్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ ఇచ్చేసి ఫినిష్ కొట్టేయండి. తర్వాత మై అకౌంట్ వచ్చేసి మేనేజ్ టూరిస్ట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో అక్కడ మీకు రిజిస్టర్ అయిన మీ డీటెయిల్స్ కనిపిస్తాయి. డౌన్లోడ్ పీడిఎఫ్ అని క్లిక్ చేస్తే మీకు రిజిస్టర్ చేసుకున్న ఫామ్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా మీరు చార్ధామ్ యాత్రలో ఏదైనా యాత్ర రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో దీని మీద కంప్లీట్ గా ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ వీడియో ఓపెన్ అయిపోతుంది.